పాడైపోయిన పాత ట్యూబ్‌లైట్‌తో ఒక మంచి డోర్ డీఐవై చూపిస్తానండి. ఈ ఐడియా డోర్ దగ్గర మనం డెకర్ చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను ఒక పాత ట్యూబ్‌లైట్ తీసుకున్నానండి. ఈ విధంగా చివరి నుంచి కొద్దిగా స్పేస్ ఇచ్చి లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. సేమ్ అటువైపు చివర కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట కొద్దిగా స్పేస్ ఇచ్చి. ఇప్పుడు దీనైతే 2 పీసెస్‌ని కట్ చేసుకోవాలండి. చివర్లో ఉన్న 2 పీసెస్‌ని అయితే కట్ చేసేటప్పుడు కత్తినైతే కొద్దిగా హీట్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నట్లయితే తొందరగా కట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు చివర్లో ఉన్న 2 పీసెస్‌ని సెపరేట్ చేసుకొని ఇప్పుడు మిడిల్‌లో ఉన్న పీస్‌ని అయితే ఈ విధంగా తీసుకుంటున్నానండి. లోపల ఉన్న వైర్‌ని అయితే రిమూవ్ చేయట్లేదండి. అలాగే లోపలికైతే సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి కాటన్ దారం తీసుకున్నాను. దీనైతే అంటించుకోవడానికి ఫెవిక్విక్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకొని చూడండి. దీన్ని రౌండ్ షేప్‌లో అయితే ఈ విధంగా మనం చుట్టుకోవాలన్నమాట. చక్కగా ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు దారాన్ని అయితే ఈ విధంగా చుట్టుకున్న తర్వాత చూడండి లాస్ట్‌లో అయితే ఈ విధంగా నేను ట్యూబ్‌లైట్‌కి అయితే ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేశానండి. ఇప్పుడు దానిపైన ఈ విధంగా నేను దారం అయితే సెట్ చేసుకుంటున్నాను. టోటల్‌గా ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇప్పుడైతే నేను పెయింటింగ్ బాటిల్స్ తీసుకున్నానండి. ఒక 2 పీసెస్ అనేవి. దీని ప్లేస్‌లో మీరు ఏదైనా టానిక్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చనమాట. గాజు బాటిల్స్ అనేవి. ఈ విధంగా చూడండి దారం సహాయంతో కట్టుకుంటున్నానండి. ఈ ట్యూబ్‌లైట్‌కైతే ఈ విధంగా చుట్టుకోవాలనమాట. వెనకాలైతే చక్కగా ఈ విధంగా నాట్ వేసుకోవాలండి. పైన మరియు కింద. దీని ప్లేస్‌లో మీరు 3 లేదా 4 పీసెస్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చనమాట గాజు బాటిల్స్ అనేవి. చివర్లో అయితే ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండీ! దానికైతే ఈ విధంగా నేను దారం అయితే హ్యాంగ్ చేసుకున్నానండి. నాట్ అయితే వేసుకోవాలనమాట. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే పోసుకునే విధంగా చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అనే విధంగా మనం పెట్టుకోవచ్చండి. చాలా బావుంటుంది ఈ ఐడియా అనేది. ఇలాంటివి 2 తయారు చేసి డోర్స్ బయట గాని లేదా గార్డెన్‌లో ఈ విధంగా తగిలించుకోవచ్చండి. చాలా బావుంటుంది. కేవలం బయటే కాదండి ఇంట్లో కూడా చాలా బావుంటుందనమాట. దీన్నైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా చిట్టి అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. ఐడియా మాత్రం చాలా బావుందండి. ఇలాంటి పాత ట్యూబ్‌లైట్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.